మీరు ఎప్పుడైనా మూల్ ఆర్మీ గురించి విన్నారా? చూడడానికి రోబోటిక్స్ డాగ్స్ లా ఉన్నాయే ఇవే మూల్ ఆర్మీ. మూల్ అంటే మల్టీ యుటాలిటీ లెగ్డ్ ఎక్విప్మెంట్. వీటికి ఈ పేరు ఎందుకు పెట్టారు? వీటిని అడాప్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటో తెలుసుకుందాం. గత కొన్ని దశాబ్దాల నుంచి ఇండియన్ ఆర్మీ కంచర్ గాడిదలను ఉపయోగిస్తుంది. వీటినే ఇంగ్లీష్ లో మూల్ అంటారు. హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ లో వీటి కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. వీటిని పుట్టిన 2 సంవత్సరాలకే అడాప్ట్ చేసుకొని ట్రైనింగ్ సెంటర్ లో ట్రైన్ చేసి ఇండియన్ ఆర్మీలో చేర్చుకుంటారు. హిమాలయ పర్వతాలు మంచుతో కప్పబడతాయి కాబట్టి వెహికల్స్ వెళ్ళలేవు. హెలికాప్టర్స్ వెళ్ళడానికి వాతావరణం అంత అనుకూలంగా ఉండదు. సో వీటిని ఉపయోగించి మన సైనికులకు కావాల్సిన వెపన్స్, ఆయిల్, మెడిసిన్, ఫుడ్ వంటివి మోసుకొని మంచు పర్వతాలను దాటి మన వాళ్ళకి అందజేస్తాయి. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి వీటిని పూర్తిగా ఆపేసి ఢిల్లీలో ఏరో ఆర్క్ కంపెనీ తయారు చేసిన రోబోటిక్ డాగ్స్ ని వీటి స్థానంలో రీప్లేస్ చేశారు. దాదాపు 70 సంవత్సరాల నుంచి భారతీయ సైన్యానికి అవసరమైన వస్తువులను -40 డిగ్రీల గడ్డకట్టించే చలిలో మంచు పర్వతాలను ఎక్కి మన ఆర్మీకి అందజేశాయి. ఒకవేళ ఇవే లేకపోతే ఇండియన్ ఆర్మీ చాలా ఇబ్బందులు పడేది. కాబట్టి వీటి త్యాగాన్ని, వీటి కష్టాన్ని గుర్తించిన ఇండియన్ ఆర్మీ ఈ రోబోటిక్ డాగ్స్ కి మూల్ అని పేరు పెట్టారు. జై హింద్.